బిడ్డకి ఎవరి పరిమాణం చొప్పున వాళ్ళకి అనుగ్రహించిండు. ఏది తెలుసుకోవాలి, ఏది ఇవ్వాలో దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మనిచ్చి మనకు గుణగణాలు నేర్పిండు, మంచి చెడ్డలు నేర్పిండు. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఈ దృశ్యాల దగ్గరికి వచ్చిన వాక్యాన్ని తునీకరించి పౌలు భక్తుడు ఎంత చక్కగా తనకి చెప్పాలనుకుంటున్న వాక్యం అంతటిని కూడా తునీకరించేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమి ఎరగని ఆ ఫిలెక్స్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఫిలెక్స్ కి అర్థం అవ్వట్లేదు. ఎందుకు పౌలు భక్తుడు నీతి గురించి చెప్తుండు, విమర్శ గురించి చెప్తుండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన ఆశ నిగ్రహం గురించి చెప్తున్నాడు ఏంటి అని చెప్పి ఫెలెక్స్ ఆందోళన చెందుతుండు. కానీ దృష్టిలా ఏమీ చెప్పట్లేదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. నిజమైన దేవుడు మా రక్షకుడు, లోకాన్ని పరిపాలించే దేవుడు. నేను చేసింది తప్పు, అక్రమం అని ఎక్కడ కూడా తన భర్తకి ఏ ఒక మాట కూడా తాను చెప్పట్లేదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. అదే విధంగా బెత్షెబా దావీదు పిలిచినప్పుడు, దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. దావీదు పిలిచినప్పుడు దావీదు దగ్గరకు వచ్చేసింది. పిలిచిన ఆ పిలుపుకి తను ఏం చెప్పాలి? నో చెప్పాలి కదా. దేవునికి మహిమ కలుగుతుందాక. పిలిచినప్పుడు ఏ ఒక్కటి కూడా తను చేయడానికి ఇష్టపడద్దు. కానీ బెత్షెబా సాయంత్రం వేళ దావీదు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుందాక, దావీదు ఎక్కడైతే ఆ మేడపై తిరుగుతున్నాడో అదే స్థానంలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమె స్నానం చేస్తున్న సమయంలో దావీదు కనబడ్డప్పుడు ఏం చేయాలి? ఆమె ఒదిగిపోవాలి, లేదు అంటే అక్కడి నుంచి తప్పించుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. పైన ఉన్నవాళ్ళు కింద ఉన్న వాళ్ళకి స్పష్టంగా కనబడతారు. కనబడతారు. మనం తెలియదు కనబడుతుందని తెలిసి తన జీవితాన్ని పరుచుకుందామని దేవుడికి మహిమ కలుగును కాక పర్చేసింది దావీదు ముందర. అదెంత భయంకరమైన పని కదా. దేవుడికి స్తోత్రం. దావీదు ఆమెకు ఇన్వైట్ ఇచ్చినప్పుడు, పిలుపునిచ్చినప్పుడు, నేను నీ సైనికుని భార్యని, సైన్యాధిపతి దగ్గర ఉంటున్నా, నీ యొక్క సేవకుని భార్యను నేను, ఇది జరగదు, తప్పు, నేను నీకు హల్లెలూయా ఒక సైనికుని భార్యని అని ఒక చెప్పే మాట ముందు, హల్లెలూయా, ఈ యొక్క బెత్షెబా అహీతోపెలు మన్మరాలు కూడా, దావీదుకి మంచి సలహాలు ఇచ్చే ఒక వ్యక్తి, ఒక మన్మరాలు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఆమె మీద ఆయన మనసు వేయడానికి, చెయ్యి వేయడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఒకవేళ ఈమె ఖండించి ఉంటే, ఈమె చెప్పి ఉంటే దావీదుని, వద్దు, ఇది మంచిది కాదు రాజా, నీకు ఎంతో మంది కావాలంటే దేవుడు ఇంకో ఎంతో మందిని ఇస్తాడు, నా దగ్గరికి రావడం చాలా సబబు కాదు, ఇది తప్పు అని ఈ యొక్క బెత్షెబా హెచ్చరిక చేసింటే దావీదు వినేవాడా కదా? వినేవాడు. దావీదుకు వినబుద్ధి ఉంది, మంచి వినబుద్ధి. అబిగైల్ హెచ్చరించలేదా? నాబాలు దగ్గర నుంచి పరిగెత్తుకొని వచ్చి అబిగైల్ దావీదుని హెచ్చరించలేదా? హెచ్చరించింది. వినలేదా దావీదు? విన్నాడు. బెత్షెబా చెప్పినప్పుడు వినేవాడా కదా? వినేవాడు. కానీ మార్గాలు మూసేసుకుంది బెత్షెబా. దావీదుతో ఉండడానికి ఇష్టపడిపోయింది, దావీదుతో వెళ్ళడానికి ఇష్టపడిపోయింది. దావీదు పిలిచినప్పుడు పిలుపుకు అంగీకరించింది. భయంకరమైన పరిస్థితుల్లో హల్లెలూయా తన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. ఏం చేసింది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పుట్టిన కుమారుడు తుదకు మరణమయ్యేడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి దగ్గర దావీదు చేసిన ఒక పొరపాటు ఇదే. బెత్షెబా వల్ల దావీదు చేసింది. దావీదు జీవితం ఎంత ఘనమైందంటే అద్భుతమైంది. అపవాది ఎక్కడన్నా పొంచి ఉంటాడు. వాక్యాన్ని, ప్రార్థన, ఆరాధనని, స్తుతిని మనము జ్ఞానముతోటి దేవుని యొక్క జ్ఞానం పెంచుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ఆయనలో జీవించినప్పుడు మన జీవితాలు సబబుగా సాగుతాయి, అవసరతలు తీర్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, గొప్ప దేవత ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి, నీ బిడ్డలని దీవించి ఆశించు, గురుపు చూపించు, నీ మేలు దయచే, నీ దయ దయచే, అద్భుతాలతో ఆశ్చర్యకారాలతో నడిపిస్తున్న దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.